వచ్చేసా నేను వచ్చేసా. అన్న షాప్ లో ఉన్నారా? ఏం కాదు తమ్ముడు. ఓ కరెంట్ ఏపీ అన్న. కరెంట్ ఉంది అని టేబుల్ ఎత్తాం. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. కొన్ని కంఫర్ట్ ఉందా అన్న? కంఫర్ట్ ఉంది తమ్ముడు. మళ్ళీ పంచి. విని ఇట్లా కాదు, విని సంగతి చూద్దామా అన్న. ఒక డబుల్ టేప్ అన్న. డబుల్ టేప్ లేదు కానీ సింగిల్ టేప్ ఉంది తమ్ముడు. అన్న రెండు అన్న. అయినా రెండు టేపులు ఎందుకు తమ్ముడు? రెండింటిని కలిపి డబుల్ టేప్ వేసుకుందామని. పంచ్ అంటే ఇలా ఉండాలి. अच्छा 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 ठीक है. अच्छा ఒక సాల్ట్ బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి. అన్న నేను అడిగింది సాల్ట్ బిస్కెట్ అన్న, సాల్ట్ ప్యాకెట్ కాదు. సాల్ట్ ఏడా తీసుకో, బిస్కెట్ ప్యాకెట్ పక్క షాప్ లో తీసుకో. అయితే పోతాను నాకు ఇది వద్దన్నయ్య పోతాను. ఏందన్నా ఒకటి అడిగితే ఇంకోటి ఇస్తావు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. 2000 years later. ఏం కావాలి తమ్ముడు? నా పాన్స్ పౌడర్ ఉందా? తమ్ముడు ఏంటని ఇదేం స్మెల్ వస్తలే? అయినా పందికేం తెలుసు తమ్ముడు? పాన్స్ పౌడర్ వాసన. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అట్లనా? సరే అన్న ఒక తాజ్ మహల్ టీ పౌడర్. టీ పౌడర్ ఉంది కానీ తాజ్ మహల్ లేదు తమ్ముడు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. అట్లనా? సరే ఒక టకాటాకి. మెల్లగా తీసుకోవా? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సరే అన్న, నేనైతే కొన్ని పప్పులు చెప్తా, అవి ఇచ్చేసేయి. ఓకే తమ్ముడు. ఏంటి? ఒక కందిపప్పు, ఒక పెసరపప్పు, ఒక మినపప్పు, ఒక శనగపప్పు, ఒక మైసూర్ పప్పు. ఏందన్న గిట్ల ఒక్కొక్కటి ఇచ్చినావు? నేను అడిగింది గిట్లా కాదు, ఒక్కొక్కటి కేజీ ఇవ్వనన్నా. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అన్న ఫోన్ పే కొడుతుంది, స్కాన్ లేదు. తమ్ముడు డబ్బులు రాలేదు కదా తమ్ముడు? నేను ఫోన్ పే ఉన్నా అని చెప్పిన, ఫోన్ పే డబ్బులు ఉన్నా చెప్పలేగా అన్న. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా? అబ్బా బుజ్జే ప్రేక్షకుల ముఖ చిత్రాలేంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైం.